నమస్కారం. మీరు వింటున్నారు ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో రాసీల్ నా వివాహంపై పునరాలోచన చేస్తానని నా నుండి వాగ్దానం తీసుకుంది మరియు స్వప్నిల్తో ఒంటరిగా సమయం గడపాలని నాకు సూచించింది. ఈరోజు మీరు రాసీల్ ప్లాన్లోని తదుపరి దశను వింటారు. అదే బీచ్ రిసార్ట్. పాప పేరు రాసీల్ ఆసుపత్రిలో ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. పరాగ్ సూచన మేరకు ఆ పాపకు పరుష్ని అని పేరు పెట్టారు. ఇది పలకడం కొంచెం కష్టమైనా చాలా విశిష్టమైన వైదిక నామం. రాసీల్ ఎత్తుగడ. రాసీల్ నన్ను ఆసుపత్రికి రావద్దని వారించి స్పష్టంగా చెప్పింది. ఈ వీకెండ్లో మీరు స్వప్నిల్తో కలిసి బయట తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. సూట్ గురించిన ఆందోళన. రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు స్వప్నిల్ బీచ్ రిసార్ట్ సూట్ బుక్ చేసినట్లు చెప్పాడు. నా మనసులో ఒకటే ఆందోళన. ఒకవేళ స్వప్నిల్ ఒకే రూమ్ బుక్ చేసి ఉంటే నేను అతనితో కలిసి రాత్రి ఎలా గడపాలి? రిసార్ట్ రహస్యం మరియు నా ఆందోళనకు పరిష్కారం మీరు తెలుసుకుంటారు. 2 BHK ఫ్లాట్ లాంటి సూట్ రిసార్ట్ వైభవాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ సూట్ ఒక 2 BHK ఫ్లాట్లా ఉంది. అక్కడ పూర్తి ప్రైవసీ ఉంది. నా రాత్రంతా కలిగిన ఆందోళన వృధా అయిపోయింది. స్వప్నిల్ కానుక. స్వప్నిల్ నాకు బీచ్లో ఉపయోగపడే అవసరమైన వస్తువులతో కూడిన సూట్కేస్ను ఇచ్చాడు. అందులో నాకు సరిగ్గా సరిపోయే బికినీ, కవర్ అప్ మరియు సన్ హ్యాట్ ఉన్నాయి. అసౌకర్యంగా భావించడం. రెస్టారెంట్లో అందరూ బీచ్ వేర్ ధరించి ఉండటం చూశాను, కానీ నేను జీన్స్ మరియు టాప్లో ఉన్నాను. నా అజ్ఞానానికి నాకు సిగ్గు అనిపించింది. నేను సౌకర్యంగా లేను, కానీ నా బాధను నిద్ర తక్కువైంది అని నెపం వేసి కప్పిపుచ్చాను. ఆపై నా తప్పును సరిదిద్దుకున్నాను. పొరపాటును సవరించడం. నేను కాసేపు నిద్రపోతానని నెపం చెప్పి వెళ్ళి నల్లటి బికినీ, గులాబీ రంగు క్రోషియా కవర్ అప్ మరియు హ్యాట్ ధరించి బయటకు వచ్చాను. స్వప్నిల్ ఆశ్చర్యం. నా కొత్త వేషధారణను చూసి స్వప్నిల్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. అతను ప్రశంసాపూర్వకమైన చూపులతో నన్ను నఖశిఖ పర్యంతం పరిశీలిస్తున్నాడు. స్వప్నిల్ నన్ను మెచ్చుకుంటాడా? ఈ రిసార్ట్ పర్యటన నా పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనను మార్చగలదా? రాసీల్ ప్లాన్. స్వప్నిల్ నిరీక్షణ మరియు సముద్ర తీరంలో మారుతున్న ఆలోచనలు. ప్రేమ్ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 36 సూట్ రహస్యం మరియు బీచ్ వేషధారణపై సంకోచం. 2 రోజుల తర్వాత రాసీల్ ఆసుపత్రిలో చేరింది. అక్కడ ఆమె ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె 7 రోజులు ఆసుపత్రిలో ఉండాలి. ఆ పాపకు పరుష్ని అని పేరు పెట్టారు. పరుష్ని పలకడానికి కొంచెం కష్టమైన పేరే, కానీ అది ఒక విశిష్టమైన వైదిక నామం. పరాగ్ సూచన మేరకు రాసీల్ ఈ పేరుకు అంగీకరించింది. ఇందులో పరాగ్ పేరులోని పి మరియు రాసీల్ పేరులోని ఆర్ ఉన్నాయి. పరాగ్ సెలవు తీసుకున్నాడు. మొదటి 2 రోజులు నేను రాసీల్ మరియు చిట్టి పరుష్నితో కలిసి ఆసుపత్రిలోనే ఉన్నాను. ఇంటి నుండి ఆసుపత్రికి వెళ్లడం రావడమనేది స్వప్నిల్ లేదా అతని తండ్రితో జరుగుతోంది. 2వ రోజు రాత్రి నేను ఆసుపత్రి నుండి ఇంటికి రావాల్సి ఉంది. అప్పుడు రాసీల్ నాతో ఇలా అంది. వాణి, రేపటి నుండి నువ్వు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదు. పరాగ్ ఎలాగూ ఇక్కడే ఉంటారు. ఈ వీకెండ్లో నువ్వు స్వప్నిల్తో కలిసి బయట తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. వాణి, రేపు మరియు ఎల్లుండి కోసం నేను ఒక బీచ్ రిసార్ట్ సూట్ బుక్ చేశాను. రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. మనం బ్రేక్ఫాస్ట్ అక్కడే చేద్దాం. ఈ రిసార్ట్ ఇంటి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అని ఆ రాత్రి స్వప్నిల్ నాతో చెప్పాడు. సరే, అలాగే అని నేను కాస్త సంకోచంతో అంగీకరించాను. కానీ నాలో ఆందోళన మొదలైంది. ఒకవేళ స్వప్నిల్ ఒకే రూమ్ బుక్ చేసి ఉంటే నేను అతనితో కలిసి రాత్రి ఎలా గడపాలి? చాలాసేపు అటు ఇటు దొర్లిన తర్వాత ఆ సమస్యను విధికే వదిలేశాను. ఆ గందరగోళం వల్ల నాకు ఆలస్యంగా నిద్ర పట్టింది. నేను స్వప్నిల్తో కలిసి రూంలోకి వెళ్లాను.
అప్పుడే నాకు రూమ్కు మరియు సూట్కు మధ్య ఉన్న తేడా అర్థమైంది. నేను అవాక్కయ్యాను. ఆ సూట్ ఒక లగ్జరీ 2 BHK ఫ్లాట్లా ఉంది. ప్రతి అమరిక మునుపటి కంటే మెరుగ్గా ఉంది. ఎంట్రన్స్ ఒకటే అయినా ప్రతి గదికి పూర్తి ప్రైవసీ ఉంది. నేను కోరుకుంటే నా గదిలో నేను ఒంటరిగా ఉన్నట్లే ఉండవచ్చు. నిన్న రాత్రి నన్ను నిద్రపోనివ్వని ఆందోళన ఇప్పుడు లేదు. స్వప్నిల్ మరియు నేను మా గదుల్లో సెటిల్ అయ్యాము. నేను కింగ్ సైజ్ బెడ్ మీద పడుకున్నాను. అప్పుడే తలుపు తట్టే శబ్దం వినిపించింది. నేను ఊహించినట్లుగానే అది స్వప్నిల్. అతను నాకు ఒక సూట్ కేస్ ఇచ్చాడు. వాణి, ఇందులో బీచ్లో ఉపయోగపడే అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఇవి నీకు సౌకర్యంగా ఉంటాయి అని అతను మెల్లగా చెప్పాడు. కుతూహలంతో నేను సూట్ కేస్ తెరిచాను. అందులో 2 స్విమ్ సూట్లు, బికినీలు, టవల్స్, గ్లాసెస్, సన్ క్రీమ్, లిప్ బామ్, సన్ హ్యాట్, 3 కవర్ అప్లు మరియు బీచ్ బ్యాగ్ ఉన్నాయి. బికినీ ధరించే ఆలోచన నాకు లేదు, కానీ ఒకసారి ట్రై చేసి చూశాను. అన్నీ నాకు సరిగ్గా సరిపోయాయి. నా సైజ్ స్వప్నిల్కు ఖచ్చితంగా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. అద్దంలో నన్ను చూసుకుంటే ఇంతకుముందు ఎప్పుడూ ఇంత ఆకర్షణీయంగా లేననిపించింది. కాని నేను వీటిని వేసుకోనప్పుడు ఈ ఫిట్టింగ్ గురించి ఎందుకు మురిసిపోతున్నాను అని అనుకున్నాను. నేను అన్నీ లోపల పెట్టి మళ్ళీ నా జీన్స్ మరియు టాప్ వేసుకున్నాను. బయటకు వచ్చి చూస్తే స్వప్నిల్ సోఫాలో నా కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరం కలిసి రెస్టారెంట్కు వెళ్ళాము. నా జీవితంలో మొదటిసారి విశాలమైన నీలి సముద్రాన్ని, అలలను చూసి నా ముఖం గులాబీ పువ్వులా వికసించింది. అక్కడ అందరూ బీచ్ వేర్ ధరించి ఉండటం గమనించాను. నేను మాత్రం జీన్స్లో ఉండటంతో నాకు చాలా ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించింది. బీచ్ డ్రెస్ కోడ్ తెలియని అమాయకపు అమ్మాయిలా అనిపించింది. ఎవరూ నన్ను పట్టించుకోకపోయినా నేను మాత్రం కుంచించుకుపోయి కూర్చున్నాను. నాకు బ్రేక్ఫాస్ట్ రుచి కూడా తెలియలేదు. వాణి, అకస్మాత్తుగా నువ్వు కాస్త విచారంగా కనిపిస్తున్నావు అని స్వప్నిల్ నా మనసు చదివినట్లు అన్నాడు. రాత్రి నిద్ర తక్కువైంది, అందుకే కాస్త అలసటగా ఉంది అని సాకు చెప్పాను. బీచ్కి వెళ్లే ముందు రిసార్ట్లో కాసేపు నిద్రపోదామని స్వప్నిల్ సూచించాడు. నా తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే సరైన అవకాశమని నేను భావించాను. గంట తర్వాత నేను స్వప్నిల్తో కలిసి సూట్ నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను నల్లటి బికినీ, గులాబీ రంగు క్రోషియా కవర్ అప్, గ్లాసెస్ మరియు హ్యాట్ ధరించి ఉన్నాను. స్వప్నిల్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. అతను నన్ను నఖశిఖ పర్యంతం పరిశీలిస్తున్నాడు. అతను నన్ను మెచ్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను. జెమిని విశ్లేషణ ఎపిసోడ్ 36 వాణి కథకు ఒక కొత్త కోణాన్ని ఇచ్చింది. రాశీల్ పక్కా ప్లాన్, స్వప్నిల్ సున్నితత్వం మరియు వాణి తన అంతర్గత ప్రయాణం కలిసి ఒక రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించాయి. ఆడియో గైడెన్స్ ముగింపు సన్నివేశంలో వాణి గొంతులో ఆత్మవిశ్వాసం, ఆశ కనిపించాలి. స్వప్నిల్ గొంతులో ఓర్పు, అవగాహన ఉండాలి. వాణి బీచ్ వేర్లో బయటకు వచ్చినప్పుడు సంగీతం ఉత్సాహంగా, రొమాంటిక్గా ఉండాలి. ఎపిసోడ్ 36 సమాప్తం. కథ కొనసాగుతుంది. ఎపిసోడ్ 37. నమస్కారం, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో స్వప్నిల్ నాకు బహుమతిగా ఇచ్చిన బీచ్ దుస్తులను ధరించి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఈరోజు నేను అలా ఎందుకు చేశానో మరియు స్వప్నిల్తో నా సీరియస్ చర్చ ఏ దిశగా సాగిందో మీరు వింటారు. ఈ ఎపిసోడ్లో మీరు వినేవి: కృతజ్ఞత వర్సెస్ సంస్కృతి. స్వప్నిల్ ముందు నేను నిష్కపటంగా వ్యవహరించాను. నా సంస్కృతిని అవహేళన చేయడానికి కాదు, కేవలం కృతజ్ఞురాలిగా అనిపించకూడదనే ఉద్దేశంతోనే ఈ దుస్తులు ధరించానని వివరించాను. రెస్టారెంట్లో ఆ దుస్తుల్లో నేను ఎంత అసౌకర్యంగా ఫీలయ్యానో కూడా అంగీకరించాను. తెర వెనుక నిజం. నా భావాలను గౌరవిస్తూ స్వప్నిల్ భారతీయ విలువల గొప్పతనం మరియు సంస్కృతిపై లోతైన చర్చను ప్రారంభిస్తాడు. సంకుచితత్వానికి కారణం,
భారతదేశం 800 ఏళ్లపాటు పరాయి పాలనలో ఉండటం వల్ల స్త్రీల గౌరవానికి భంగం వాటిల్లిందని, అందుకే మహిళలు తల నుండి పాదాల వరకు కప్పుకునే దుస్తులు ధరించడం ఒక అనివార్యతగా మారిందని నేను చెప్పాను. అతిగా మారే ప్రమాదం, ఓవర్షూట్, భారతీయ మహిళల స్థితిగతుల్లో వస్తున్న మార్పులు పాశ్చాత్య దేశాల మాదిరిగా ఓవర్షూట్ కాకూడదని, అది సమాజంలో సమస్యలకు దారితీస్తుందని స్వప్నిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. అతని మాటలు నాకు స్త్రీ సమానత్వానికి వ్యతిరేకంగా అనిపించాయి. కానీ ఆ గంభీరమైన చర్చ ఒక్కసారిగా రొమాంటిక్ మలుపు తీసుకుంటుంది. సర్ఫింగ్ ప్రతిపాదన, మాటల దిశను మారుస్తూ స్వప్నిల్ సర్ఫింగ్ చేద్దామని అంటాడు. నాకు అది ప్రమాదకరమైన క్రీడగా అనిపించింది. నా ముఖంలో భయాన్ని చూసి స్వప్నిల్ నవ్వడం మొదలుపెట్టాడు. దూరదర్శినితో పరిశీలన, స్వప్నిల్ నాకు శేఖర్ ఏక్ జీవని నవల మరియు ఒక బైనాక్యులర్ దూరదర్శిని ఇచ్చి సర్ఫింగ్ కోసం వెళ్ళాడు. ఆ బైనాక్యులర్ ద్వారా నేను స్వప్నిల్ యొక్క బలమైన శరీరాకృతిని చూశాను. అది అతని భద్రతపై నాకు నమ్మకాన్ని కలిగించింది. టర్టిల్ రోల్ మరియు కేక, స్వప్నిల్ సర్ఫ్ బోర్డ్పై టర్టిల్ రోల్ చేస్తూ అలల మధ్య అదృశ్యమయ్యాడు. ఆందోళన మరియు భయంతో నా నోటి నుండి అప్రయత్నంగా కేక వచ్చింది. స్వప్నిల్ సురక్షితంగా ఉన్నాడా? నా హృదయం అతని కోసం ఎందుకు అంతగా భయపడింది? సంస్కృతి వర్సెస్ సౌకర్యం, స్త్రీల బంధనాలు మరియు ఒక ఉత్కంఠభరితమైన సర్ఫింగ్ అనుభవం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 37, బికినీ, భారతీయ విలువలు మరియు ప్రమాదకరమైన సర్ఫింగ్. వాణి, మీరు నా బహుమతులను ధరించి నా భావాలను గౌరవించారు అని స్వప్నిల్ స్పష్టంగా మెచ్చుకోవడానికి కొంచెం సంకోచించాడు. రాసీల్ తనతో నా గురించి చెప్పిన విషయాలను మనసులో ఉంచుకుని స్వప్నిల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అతను ప్రతి మాటను ఆచితూచి మాట్లాడుతున్నాడు. నాకు నచ్చేలా ఉండటానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప, నన్ను నొప్పించే ఏ చిన్న రిస్క్ తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అతనితో నడుస్తున్నప్పుడు నేను ఇవన్నీ గమనిస్తున్నాను. నేను ఇప్పుడు అమెరికన్ బీచ్లకు తగినట్లుగా తయారయ్యాను. కానీ నా మనసులో మాత్రం భారతీయురాలిగానే ఉండాలనుకుంటున్నాను. అందుకే నా మనసులో ఉన్నది నిష్కపటంగా చెప్పాలని నిర్ణయించుకున్నాను. స్వప్నిల్, నిజం చెప్పాలంటే నేను ఇంతకు ముందెన్నడూ బీచ్కి వెళ్ళలేదు. ఇలాంటి బికినీలు ఎప్పుడూ ధరించలేదు. కానీ మీరు నా కోసం ఇంత ఖరీదైన బహుమతులు తెచ్చారు. వీటిని నేను ధరించకపోతే అది అనవసరమైన మొండితనం అవుతుంది. ఇక్కడ నా సంస్కృతిని అడ్డం పెట్టుకుని కృతజ్ఞురాలిగా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు. నా సంస్కృతి నాకు ప్రాణం. కానీ అది భారతదేశంలో పాటిస్తేనే బాగుంటుందని నా నమ్మకం అని నా మనసులోని మాట చెప్పాను. వాణి, మీ ఉదారతకు నేను కృతజ్ఞుడను. నిజానికి మీరు ఇక్కడ ఏది ధరించినా ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడి వాతావరణంలో మీరు అసౌకర్యంగా ఫీల్ కాకూడదనే ఉద్దేశంతోనే నేను ఇవి ఇచ్చాను అని స్వప్నిల్ అన్నాడు. నా గురించి రాసీల్ తనకు అంతా చెప్పాడని నాకు తెలుసు. నేను ఇలాంటి వాటికి అలవాటు పడలేదని అతనికి తెలుసు. కానీ ఆ మాట బయటకు చెప్పకుండా అతను చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. నన్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అర్థమవుతోంది. అవును, మొదట వీటిని వేసుకోకూడదనే అనుకున్నాను. కానీ రెస్టారెంట్లో అందరి మధ్య నేను వింతగా అనిపిస్తున్నాను అనిపించింది. అందుకే నా నిర్ణయం మార్చుకున్నాను. ఇక్కడ ఇంతమంది అందమైన, ఆధునిక అమ్మాయిలు ఉండగా నన్ను ఎవరు చూస్తారులే అని అనుకున్నాను అని నేను కొంచెం తెలివిగా సమాధానమిచ్చాను. మాట్లాడుతూ మేము బీచ్ దగ్గర ఉన్న లాంజర్ల వరకు వచ్చాము. స్వప్నిల్ తన బ్యాగ్ని ఒక పక్కన పెట్టాడు. వాణి, ఇప్పుడు అమెరికాలో భారతీయుల పట్ల గౌరవం పెరిగింది. ఇక్కడి వారు మన సంస్కృతిని గౌరవిస్తున్నారు. ఇక దుస్తుల విషయానికి వస్తే, ఎక్కడ ఏది సౌకర్యంగా ఉంటుందో అది ధరించడం తప్పు కాదు అని స్వప్నిల్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. మీరు చెప్పేది నిజమే కావచ్చు. కానీ భారతదేశంలో స్త్రీల దుస్తుల విషయంలో అసౌకర్యాన్ని కూడా సౌకర్యంగానే భావించే పరిస్థితి ఉంది అని నేను సమాజంలోని సంప్రదాయవాదంపై నా అసంతృప్తిని వ్యక్తం చేశాను.
అక్కడ ధైర్యంగా విహరిస్తున్న అమ్మాయిలను చూస్తూ నేను కూడా ఒక లాంజర్పై కూర్చున్నాను. ప్రాచీన కాలంలో మన సంస్కృతి ఎంతో ఉన్నతంగా ఉండేది. మరి ఈ రోజుల్లో ఇలాంటి సంకుచితత్వం ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అని అతను సీరియస్గా చర్చను కొనసాగించాడు. బహుశా దీనికి కారణం భారతదేశం వందల ఏళ్లపాటు పరాయి పాలనలో ఉండటమే. విదేశీ ఆక్రమణదారుల దాడుల నుండి మహిళలను రక్షించుకోవడానికి స్త్రీలు పూర్తిగా కప్పుకునే దుస్తులు ధరించడం ఒక అవసరంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినా ఆ అలవాట్లు ఇంకా పోలేదు అని నేను వివరించాను. అంటే నేరగాడిని బయట వదిలేసి అమాయకుడిని రక్షణ కోసం జైల్లో పెట్టినట్లు ఉందే అని స్వప్నిల్ ఒక్క మాటలో అసలు విషయానికి చెప్పాడు. నిజమే, కానీ మార్పు రావడానికి సమయం పడుతుంది. మీ అత్తగారు మహిళల స్థితిగతులను మార్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆమె నీడలో రాసీల్ మరియు నాలాంటి ఎంతో మందికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి అని నేను నా అభిప్రాయం చెప్పాను. స్వప్నిల్ కొద్దిసేపు ఆలోచించి, భారతదేశంలో వస్తున్న ఈ మార్పులు పాశ్చాత్య దేశాల మాదిరిగా హద్దులు దాటిపోకూడదని నేను ఆశిస్తున్నాను అన్నాడు. అంటే మీరు స్త్రీ సమానత్వానికి వ్యతిరేకమా అని నేను కొంచెం కఠినంగా అడిగాను. దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ ప్రకృతిని ఆస్వాదిద్దాం. మీకు సర్ఫింగ్ అంటే తెలుసా అని అతను టాపిక్ మార్చేశాడు. అలలతో ఆడుకోవడం చూసి నాలో భయం మొదలైంది. వద్దు స్వప్నిల్, అది ప్రమాదకరం. మీరు వెళ్ళకండి అని నేను ఆందోళనగా అన్నాను. స్వప్నిల్ గట్టిగా నవ్వి, భయపడకండి వాణి, నేను అడ్వాన్స్డ్ సర్ఫర్ని. గంటలో తిరిగి వస్తాను. అంతవరకు ఈ నవల చదువుతూ ఉండండి అని ఒక పుస్తకాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే నేను బైనాక్యులర్ తీసి చూశాను. అతని బలమైన శరీరాకృతి చూసి అతను క్షేమంగా తిరిగి వస్తాడనే నమ్మకం కలిగింది. అతను అలలపై సర్ఫింగ్ చేయడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఒక పెద్ద అల వచ్చి బోట్ తిరగబడింది. స్వప్నిల్ అలల మధ్య కనిపించకుండా పోయాడు. భయంతో నేను ఒక్కసారిగా కేక వేశాను. కళ్లలో నీళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న ఒక అమ్మాయి, పర్వాలేదు, అది టర్టిల్ రోల్ మాత్రమే, అతను మళ్ళీ కనిపిస్తున్నాడు చూడు అని నన్ను ఊరడించింది. నా ప్రాణం మళ్ళీ లేచి వచ్చినట్లయింది. ఎపిసోడ్ 37 ముగిసింది. కథ ఇంకా కొనసాగుతుంది. ఎపిసోడ్ 38. నమస్కారం, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో స్వప్నిల్ అలల మధ్య అదృశ్యమైనప్పుడు నా ప్రాణం ఒక్కసారిగా పోయినంత పనైంది. ఈరోజు ఆ భయం ఎలా ప్రేమగా మారి నా జీవితంలో అత్యంత సాహసోపేతమైన అడుగు వేసేలా చేసిందో మీరు వింటారు. అసాధారణ సర్ఫర్ స్వప్నిల్ కేవలం ఒక పర్ఫెక్ట్ డక్ డైవ్ చేస్తున్నాడని ఒక విదేశీ యువతి నన్ను ఊరడించింది. అతను తిరిగి రాగానే నేను టవల్ మరియు నీళ్ల బాటిల్ తీసుకుని అతని వైపు పరుగెత్తాను. నా చెప్పని ప్రేమకు ఇది మొదటి నిదర్శనం. ప్రాణాల కంటే మిన్నగా స్వప్నిల్ నాకు సర్ఫింగ్ నేర్పిస్తానని ప్రతిపాదించాడు. నేను ధైర్యంగా సరే అన్నప్పుడు అతను ఇలా అన్నాడు, నన్ను నమ్ము, నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. నా ప్రాణాల కంటే నీ ప్రాణాలే నాకు ముఖ్యం. ఆ క్షణంలో స్వప్నిల్ కౌగిలిలో నేను మరణించినా అది నా అదృష్టంగా భావిస్తానని నాకు అనిపించింది. ఈర్ష్య అనే చేదు అనుభవం. అకస్మాత్తుగా స్వప్నిల్కు తీరంలో తన పాత స్నేహితురాలు కాథరిన్ కనిపించింది. రాసీల్ చెప్పిన ఆ అమ్మాయే. కాథరిన్ స్వప్నిల్ గుండెలపై సరదాగా కొట్టి అతన్ని హత్తుకుంది. ఇద్దరూ ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇది చూసి నాలోని ఈర్ష్యను నేను ఆపుకోలేకపోయాను. మొదటి పురుష స్పర్శ. స్వప్నిల్ సూచన మేరకు నేను బికినీ పైనున్న కవర్ అప్ను తొలగించి సముద్రంలోకి వెళ్ళాము. నీళ్లు నా నడుము వరకు రాగానే నాకు భయం వేసింది. స్వప్నిల్ నన్ను తన దగ్గరకు లాక్కున్నాడు. నా శరీరం అంతా ఒక్కసారిగా గగుర్పొడిచింది. నా జీవితంలో ఇది మొదటి పురుష స్పర్శ. సర్ఫ్ బోర్డ్పై విజయం.
నేను ఆత్మవిశ్వాసంతో బోర్డ్పై నిలబడటానికి ప్రయత్నించాను. స్వప్నిల్ సాయంతో నిలబడగలిగాను. స్వప్నిల్, చూడు నేను సాధించాను అని సంతోషంతో అరిచాను. కానీ ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అతి ఉత్సాహంలో నేను నా బ్యాలెన్స్ కోల్పోయాను. నేను నీళ్లలో పడిపోయానా? స్వప్నిల్ నన్ను కాపాడతాడా? మొదటి ఈర్ష్య, ప్రేమ యొక్క మొదటి స్పర్శ మరియు అలలపై విజయం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 38 సర్ఫింగ్ ఉత్సాహం, మొదటి ఈర్ష్య మరియు స్వప్నిల్ మాయ. అది ఒక అద్భుతమైన డగ్ డైవ్. ఆ అబ్బాయి నిజంగానే గొప్ప సర్ఫర్ అని చెబుతూ ఆ విదేశీ యువతి నన్ను మళ్లీ ఊరడించింది. ఆమె మాట ముగిసేలోపే స్వప్నిల్ తన బోట్పై సురక్షితంగా నీటిపై కనిపించాడు. నేను బైనాక్యులర్ కళ్ళ నుండి తీసి ఆమె వైపు చూసి థాంక్యూ చెప్పాను. ఆమె ఇలా అంది, ఇట్స్ మై ప్లెజర్ డియర్. మేము పరస్పరం చిరునవ్వులు చిందించుకున్నాము. ఇప్పుడు నాకు స్వప్నిల్ సాహసాలు అలవాటు అయ్యాయి. అవి చూస్తుంటే ఉత్సాహంగా ఉంది కానీ భయం వేయడం లేదు. సుమారు గంట తర్వాత స్వప్నిల్ తిరిగి రావడం కనిపించింది. నేను ఏమీ ఆలోచించకుండా వెంటనే అతని బ్యాగ్ తెరిచి అందులోని టవల్ మరియు నీళ్ల బాటిల్ తీసుకుని అతని వైపు పరుగెత్తాను. స్వప్నిల్ నా ఈ చర్యకు ఎంతో సంతోషించాడు. అతను అలల దగ్గరే తన బోర్డ్ను వదిలేసి నా చేతిలోని టవల్ తీసుకుని తన జుట్టును, ఒంటిని తుడుచుకున్నాడు. టవల్ కప్పుకుని నీళ్లు తాగుతూ థాంక్యూ వాణి అన్నాడు. నా శ్రద్ధ అతనికి ఎంతో నచ్చింది. మీరు చాలా గొప్ప సర్ఫర్. సర్ఫింగ్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఈరోజు మీ సాహసాలు చూశాకే తెలిసింది. మొదట్లో నేను చాలా భయపడ్డాను అని నేను ప్రశంసించాను. ఓహ్ సారీ వాణి, నేను అలల మధ్య ఏం చేయబోతున్నానో నీకు ముందే చెప్పాల్సింది. అప్పుడు నువ్వు భయపడేదానివి కాదు అని అతను సానుభూతితో అన్నాడు. నిజమే, కానీ మీరు ముందే చెప్పేస్తే ఇంత థ్రిల్లింగ్గా ఉండేది కాదేమో అని నేను అన్నాను. నీకు కూడా స్వయంగా సర్ఫింగ్ చేయాలని ఉందా? నీకు ధైర్యం ఉండి నన్ను నమ్మితే ఈరోజు నీకు సర్ఫింగ్లో సాయం చేసే అవకాశం నాకు లభిస్తుంది అని స్వప్నిల్ అడిగాడు. బహుశా అతని ప్రభావమో లేక అతనిపై నాలో పుట్టిన ప్రేమో తెలియదు కానీ నేను ఏమాత్రం ఆలోచించకుండా ఇలా అన్నాను. స్వప్నిల్, నాకు నీపై నమ్మకం ఉంది. నా ప్రాణాలకు ముప్పు లేదంటే నేను కూడా బోర్డ్పై నిలబడటానికి ప్రయత్నిస్తాను. స్వప్నిల్ నా నుండి ఇలాంటి సమాధానం ఆశించలేదు. నా సాహసానికి అతను ఎంతో సంతోషపడ్డాడు. వాణి, నీ భద్రత గురించి నిశ్చింతగా ఉండు. నిన్ను నా ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటాను. పద, ఈరోజు నిన్ను ఒక సర్ఫర్గా మారుస్తాను. స్వప్నిల్ సంతోషానికి హద్దులు లేవు. స్వప్నిల్ నా ప్రాణాల గురించి చెప్పిన మాటలు నాపై మంత్రంలా పనిచేశాయి. ఈ క్షణంలో నా మనసులో ఉన్నది ఎవరైనా చదవగలిగితే అతని కౌగిలిలో మరణించినా అది నా అదృష్టమని నేను అనుకుంటున్నానని వారికి అర్థమవుతుంది. స్వప్నిల్ నాతో కలిసి తీరం వైపు వచ్చాడు. పక్కనే ఉన్న లాంజర్పై పడుకున్న అమ్మాయిని అతను ఇంకా గమనించలేదు. నువ్వు సర్ఫింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న ఆ అమ్మాయి నాకు వివరిస్తూ ఉంది అని నేను స్వప్నిల్కు చెప్పాను. స్వప్నిల్ ఆమె వైపు చూశాడు. ఆమె నా పాత స్నేహితురాలు కాథరిన్లా ఉంది. మేము స్కూల్ మరియు యూనివర్సిటీలో క్లాస్మేట్స్ అంటూ అతను ఆశ్చర్యపోయాడు. కాథరిన్ అనే పేరు వినగానే నాకు రాసీల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్వప్నిల్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమెను ఆటపట్టించాడు. ఆమె ఒక్కసారిగా లేచి సంతోషంతో అతని గుండెలపై కొడుతూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ ముద్దు పెట్టుకోవడం చూసి నాకు ఎంతో ఈర్ష్యగా అనిపించింది. ఇక్కడి సంస్కృతి వేరు అని నాకు తెలిసినా నా మనసులోని ఆ మంటను నేను ఆపుకోలేకపోయాను. వాణి, ఈమె నా స్నేహితురాలు కాథరిన్ అని స్వప్నిల్ నాకు పరిచయం చేశాడు. హలో వాణి, ఇంత అందమైన బాయ్ ఫ్రెండ్ దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని కాథరిన్ నాతో అంటూ నా 2 బుగ్గలపై ముద్దు పెట్టుకుంది. ఆమె ఇంగ్లీష్ ముందు నేను ఏమీ మాట్లాడలేకపోయి థాంక్యూ మాత్రమే చెప్పాను. ఆ తర్వాత స్వప్నిల్ నన్ను కవర్ అప్ తీసేయమని చెప్పాడు.
కాథరిన్ స్వప్నిల్ను హత్తుకోవడం చూసి నాలో కలిగిన ఈర్ష్య వల్ల నేను వెంటనే కవర్ అప్ తీసేసి బికినీలో బయటకు వచ్చాను. స్వప్నిల్ నా వైపు ప్రశంసగా చూడటం చూసి నాకు కొంచెం సిగ్గు వేసింది. మేము నీళ్లలోకి వెళ్ళాము. నీళ్లు నా నడుము వరకు రాగానే నాకు భయం వేసింది. స్వప్నిల్ నన్ను తన దగ్గరకు లాక్కున్నాడు. అతని చేతులు నా మెడ చుట్టూ ఉన్నప్పుడు నా జీవితంలో అది మొదటి పురుష స్పర్శ. ఆ భయంలో కూడా నాకు ఆ స్పర్శ ఎంతో ఇష్టంగా అనిపించింది. శరీరం అంతా గగుర్పొడిచింది. ఆ తర్వాత అతను నన్ను బోర్డ్పై కూర్చోబెట్టి నెమ్మదిగా లోపలికి తీసుకెళ్లాడు. అతని సాయంతో నేను బోర్డ్పై నిలబడటానికి ప్రయత్నించాను. నిలబడగలిగాను. స్వప్నిల్, చూడు, నేను సాధించాను అని నేను సంతోషంతో కేకలు వేశాను. ఆ అతి ఉత్సాహంలో నేను నా బ్యాలెన్స్ కోల్పోయాను. ఎపిసోడ్ 38 ముగిసింది. కథ ఇంకా కొనసాగుతుంది.